Hello everyone, andarki namaskaram. Welcome to Bazooka Movie Review. మరి ఈ రోజు మనం స్పై యాక్షన్ కామెడీ జానర్ లో వచ్చినటువంటి చారీ 111 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో వెన్నెల కిషోర్ గారు ఇందులో హీరోగా నటించడం ఈ మూవీకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. చారీ అంటే వెన్నెల కిషోర్ రుద్ర నేత్రాలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్పుడు సిల్లీ మిస్టేక్స్ చేస్తూ హెడ్ రావ్ అంటే మురళీ శర్మ చేత చివాట్లు తింటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ హ్యూమన్ బాంబ్ ద్వారా ఓ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్ ని సాల్వ్ చేయడానికి చారీని ఏజెంట్ గా అపాయింట్ చేస్తారు. అలాగే ప్లాన్ బిగా ఈషా అంటే మన హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ ను కూడా ఈ మిషన్ లో భాగం చేస్తారు. అసలు ఇంతకీ ఈ క్రైమ్ వెనక ఉన్న వ్యక్తి ఎవరు? అతను ఇండియాపై ఎందుకు ఈ బ్లాస్ట్లు ప్లాన్ చేశాడు? చారీ అతన్ని ఎలా అంతం చేశాడు అనేదే స్టోరీ అవుట్లైన్. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వెన్నెల కిషోర్ గత చిత్రాల కంటే భిన్నంగా వచ్చిన ఈ స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ లో వెన్నెల కిషోర్ నో డౌట్ అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. డ్యూటీలో ఎప్పుడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ అందరి చేత చివాట్లు తినే ఏజెంట్ వెన్నెల కిషోర్ పెద్ద క్రైమ్ ను ఎలా సాల్వ్ చేశాడనే ప్లే కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ఇక క్లైమాక్స్ లో నడిచే యాక్షన్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ లో వచ్చే కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా బాగానే నటించింది. ఆమె నటన కూడా చాలా బాగుంది. ఇక రచయిత దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే మురళీ శర్మ, కమీడియన్ సత్య కూడా చాలా బాగా నటించారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ చారీ 111 సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవటం, కథనం కూడా రెగ్యులర్ గా రొటీన్ గా సాగటం ఈ సినిమాకి మైనస్ అయింది. అదే విధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక డ్యూటీలో ఎప్పుడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఏజెంట్ చారీ చేసే కామెడీ కూడా సిల్లీగా సాగుతుంది. అలాగే ఈ సినిమాలో చూపించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఎఫెక్టివ్ గా ఉండదు. విలన్ పాత్ర ముగింపుని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది. అదే విధంగా విలన్ తల్లి పాత్రలోనే మోటివ్ పెట్టినప్పుడు ఆ పాత్ర ఎండింగ్ ను అంతే ఇంట్రెస్టింగ్ గా ఎండ్ చేసుంటే కూడా మనకి చూడ్డానికి ఇంకొంచెం బాగా అనిపించేది. ఇక అన్నట్టు ఏజెంట్ చారీ పాత్ర యొక్క గ్రాఫ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉంటాయి. అయితే సినిమాలో కొన్ని చోట్ల కామెడీ మేకింగ్ మరియు ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోతాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ఎక్కువగా ఉంటాయి. పైగా ఫస్ట్ హాఫ్ కూడా పెద్దగా ఎంటర్టైనింగ్ గా సాగదు. హీరోయిన్ పాత్ర ఏది బలంగా అనిపించదు. ఇక ఇప్పుడు సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుందాం. దర్శకుడు టీజీ కీర్తి కుమార్ ఓ ఇంట్రెస్టింగ్ ఫన్నీ పాయింట్ తో ఈ స్క్రిప్ట్ ని రాసుకున్నాడు. అయినప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న కథలో డెప్త్ లేదు. పైగా సినిమాని ఇంట్రెస్ట్ గా మలచలేకపోయారు. ఇక సంగీతం విషయానికి వస్తే సైమన్ కేకింగ్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫర్ రిచర్డ్ కెవిన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ ను ఆయన చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. ఇక ప్రొడ్యూసర్ అదితి సోని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇక ఫైనల్ గా చారీ 111 అంటూ వచ్చిన ఈ స్పై యాక్షన్ కామెడీ ఫిలిం లో వెన్నెల కిషోర్ కామెడీ మూమెంట్స్ అండ్ కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ బాగానే ఉంటాయి. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల బోర్ కొట్టడం, చాలా సీన్స్ బాగా స్లో నరేషన్ తో సాగటం, అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ బాగున్న ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి అంతగా కనెక్ట్ కాలేరు.